సో బనానా బయో ఎంజైమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఫ్రూట్స్ ఒక 3 పార్ట్స్ అయితే జాగరీ అదే బెల్లము ఒక పార్ట్ అండ్ 10 పార్ట్స్ ఆఫ్ వాటర్ అనమాట. మీరు అంటే ఎంత ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఆ కొలతల ప్రకారమే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేయాలి. ఎందుకంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి కాబట్టి ఎప్పుడూ గాజు బాటిల్స్ ప్రిఫర్ చేయొద్దు, ప్లాస్టిక్ బాటిల్లోనే చెయ్యండి. అండ్ వాటర్ కూడా పైన కొంచెం గ్యాప్ ఉంచి ఫిల్ చేయాలన్నమాట. ఒక 1 డేకి ఒకసారి జస్ట్ క్యాప్ కొంచెం లూజ్ చేసి మళ్ళీ కొంచెం టైట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేనైతే ఒక 4 వీక్స్ దాన్ని ఫర్మెంట్ చేస్తాను. ఫర్మెంట్ చేసిన తర్వాత చక్కగా మనం స్ట్రెయిన్ చేసుకొని అది మనం ఇల్లు మాపింగ్కి, బాత్రూమ్ క్లీనింగ్కి, ఒక హెర్బిసైడ్గా, ఒక పెస్టిసైడ్గా చాలా యూజెస్ ఉంటాయి. బయో ఎంజైమ్స్ ప్రిపేర్ చేసుకుని వాటి యూజెస్ ఒకసారి మీరు నెట్లో కొట్టి చూస్తే మీకు తెలుస్తుంది. కంప్లీట్ ఆర్గానిక్ వేలో మనము హెల్త్కి ఏ ప్రాబ్లం రాకుండా యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. మీరు కొంచెం ఒక్కసారి దీని మీద రీసెర్చ్ చేసి చక్కగా మీ బయో ఎంజైమ్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఇవి మన మొక్కలకి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఈ పీల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని చక్కగా సన్ డ్రై చేసుకుని ఇది కూడా స్టోర్ చేసుకుంటాను నేను. మంచిగా ఫ్రూట్ ప్లాంట్స్కి మంచి ఫ్లవరింగ్ రావాలంటే ఈ బనానా పీల్స్ పౌడర్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వాటర్లో వేసి దీన్ని ఫర్మెంట్ చేయట్లేదు, నేను డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, హోప్ ద వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.